శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అన్ని విధాలుగా బాగుంది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతోనే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళు అర్హతకు తగిన ఉద్యోగం పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అన్ని రంగాలు కూడా అనుకూల ఫలితాలే ఇస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రధానంగా మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దూకుడుతో, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు. అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో చాలా సులభంగా అనుకూలిస్తాయి. అలాగే మాతృవర్గం వారి రాకపోకలు కూడా మీ మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. తల్లివైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వృశ్చిక రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్నవాళ్ళు సంతానం సాధించిన విజయాల వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే నూతన వస్తులాభం ఉంది. నూతన వస్త్రప్రాప్తి యోగం ఉంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే పరిచయాల వల్ల లాభం చేకూరుతుంది. కొత్త పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. వ్యవహారాలన్నింటిలో అనుకూలత ఉంటుంది. జీవన సౌఖ్యం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. ప్రతి పనిలో కూడా సంతోషమే తప్ప ఎలాంటి చిక్కులు చికాకులు ఉండవు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో ప్రతి పనిలో కూడా ఆనందమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలు 3, 8, 19, 23, 26, 31. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 6, 10, 13, 19, 21, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల మొత్తం ఇంకా అద్భుతంగా యోగించాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం వీలైనప్పుడు ఈ నెలలో మంగళవారాలు చేసుకోండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. దానికి సమయం లేకపోతే ఓం నమో నారసింహాయ ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించండి. దీనివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెల మొత్తం అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.